హైదరాబాద్ అర్ధరాత్రి. నగరం నిద్రపోతున్నప్పుడు కుకట్పల్లిలోని ఓ పాత అపార్ట్మెంట్ బ్లాక్ ఎదుట నియాన్ లైట్లు ఆగి ఆగి వెలుగుతున్నాయి. వాతావరణంలో బిగబట్టిన ఓ గంభీరత. అంతలో ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ హఠాత్తుగా సైరన్లు, బూట్ల శబ్దాలు. తుపాకులతో వచ్చిన ఎన్ఐఏ అధికారులు సడన్ గా ఆ ఇంటి లోపలికి ప్రవేశించారు. అది ప్లాట్ నెంబర్ 301. ఇంట్లో లైట్లు తక్కువ కాంతిలో వెలుగుతున్నాయి. ఓ వ్యక్తి మాత్రం ప్రశాంతంగా టీ తాగుతున్నాడు. తన కళ్లల్లో ఏవో ఆలోచనలు, కాని భయం తెలియనితనం అతని కళ్లల్లో స్పష్టంగా కనపడుతుంది. పెదవులపైన ఆ చిరునవ్వు ఊహకు అందని ఆత్మవిశ్వాసాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. అతడే డాక్టర్ విక్రమాదిత్యరావు, భారతదేశపు అగ్రశ్రేణి న్యూరో సైంటిస్ట్, పద్మ పురస్కార గ్రహీత. కానీ ఈ రాత్రి అతడు భారతదేశ సెక్యూరిటీకి భంగం కలిగించే ఓ రహస్య మిషన్కు 3వ ప్రధాన నాయకునిగా అరెస్టు కాబోతున్నాడు. అతనిని చుట్టుముట్టిన కమాండోలలో ఒకరు గట్టిగా చేతులు పైకెత్తు, కదలద్దు అని అరిచాడు. విక్రమ్ తన చేతులు నెమ్మదిగా పైకెత్తుతాడు. ఆ చేతులు పైకెత్తేటప్పుడు భయంతో ఎత్తినట్లుగా లేదు. ఒక శ్రావ్యమైన సంగీతాన్ని సృష్టించే ఆర్కెస్ట్రాను గైడ్ చేసే నాయకునిలా ఉన్నాయి ఆ చేతి కదలికలు. అప్పుడు వెలువడింది అతని నోటి నుండి ఒక మాట. అదే ఆట మొదలైంది అని. ఈ మాటలే దేశవ్యాప్తంగా తరువాత న్యూస్ హెడ్లైన్లుగా మారిపోయాయి. అవే భారత శాస్త్రవేత్త బ్రెయిన్ హ్యాకింగ్ కుట్రలో అరెస్ట్, మెదడులో స్పైవేర్, కేవలం సైన్స్ ఫిక్షనా లేదా వాస్తవమా అంటూ. అలా ఆ అర్ధరాత్రి నిశ్శబ్దం బ్రద్దలైంది.